నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఇక వాతావరణాలకు వెళ్తే వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సీఎం చంద్రబాబు హితవు పలికారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడితే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. వైసీపీ హయాంలో 9,000 కోట్ల నిధులను అనవసరంగా విద్యుత్ కోసం కట్టబెట్టారని తెలిపారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తారా అని ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన ప్రతి లెక్క పక్కాగా ఉందని, మేము నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నామని నారావారిపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వెయింగ్ ఎప్పుడు చేశారు, తేమ ఎంత తీసుకున్నా, తేమ కూడా 2 మిషన్లు పెడుతున్నా, 2 ఒకటే సింక్ కావాలని. ఏదైతే రైతు భరోసా కేంద్రం, రెండోది రైస్ మిల్, 2 మా యొక్క డిపార్ట్మెంటే సింక్రనైజ్ చేస్తాం వెయిట్స్ కూడా. కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ చేయడానికి వీలే లేదు. ఇలాంటి ఒక నూతనమైన వ్యవస్థకు నేను శ్రీకారం చుడుతున్నాను టెక్నాలజీ ఉపయోగించి. అవి మాట్లాడరు వీళ్ళు, ఏదో ఒకతనే ఉంటారన్నమాట. ఇంకా తప్పుడు ప్రచారాలన్నీ చేశారు ఇంత మునుపు. ఆ తప్పుడు ప్రచారాలపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలు లేవు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు మీరు చూసారు, సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ఫైనల్ గా వీళ్ళు చేసింది ఏంటి? 9,000 కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు. ప్రజల డబ్బుల్ని 9,000 కోట్లు పే చేశారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి జయంతి వేడుకలు ఆర్వీఆర్ బీఈడీ కళాశాలలో జరిగాయి. ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈ నెల 29వ తేదీన కవిరాజు విజయం టెలిఫిల్మ్ ను ఆవిష్కరించనున్నారు. మూఢ విశ్వాసాలు పాలతురులేందుకు కవిరాజు త్రిపురనేని రామస్వామి సూత పురాణం రచించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చిట్టినేని లక్ష్మీనారాయణ, గద్దె మంగయ్య, ఆలోకం పెద్దబ్బాయి తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 29వ తేదీన కవిరాజు విజయం టెలిఫిల్మ్లను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రావెల సాంబశివరావు, పెనుగొండ లక్ష్మీనారాయణ, పాటిబండ్ల విష్ణువర్ధన్, పాపినేని శివశంకర్, నూతనపాటి కాళిదాస్, రమణ తదితరులు పాల్గొన్నారు. డిస్ప్లే చేస్తారు. అందరూ కూడా వచ్చి సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా. ఈ రోజున మూఢ విశ్వాసాలు చాలా ఎక్కువగా ప్రబలుతూ ఉన్నాయి. ఎందుకు అంటే సమాజాన్ని ఎంతో కొంత మార్చాలనేటువంటి ఉద్దేశంతో, హేతువాద దృక్పథంతో రామస్వామి చౌదరి గారు రాసినటువంటి పుస్తకాలని, వారి సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఉద్దేశంతో వారి సూత పురాణం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ నెల 29వ తారీఖున జేకేసీ కళాశాల ఆడిటోరియంలో ఒక ఫంక్షన్ అనేటువంటి ఏర్పాటు చేసి ఒక 2 కవులకి సన్మానం చేయడం జరుగుతూ ఉంది. సూత పురాణం రాసి 100 సంవత్సరాలైన సందర్భంగా ఈ నెల 29వ తారీఖు జేకేసీ కళాశాలలో వారి పేరు మీదుగా 2 కవులకు జాతీయ పురస్కారాలు, నగదు పురస్కారాలతో అందించడం జరుగుతుంది. ఆ సందర్భంగా రాయల్ సాంబశివరావు గారు రచించినటువంటి కవిరాజు విజయం అనేటువంటి రూపకాన్ని డాక్యుమెంటరీగా ఫిలింగా నిర్మించాము. అది 29వ తారీఖు ఆ ఫంక్షన్లో ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి విజయవంతం చేయాలని. రైతు సమస్యల పరిష్కారానికే ఈ నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులతో విజయవాడలో ధర్నా జరగనుంది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఉచిత పంటల బీమా కొనసాగించి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించి అదనపు ఛార్జీలు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడి రామారావు, నాగేశ్వరరావు, బి ముత్యాలరావు పాల్గొన్నారు. ఇవాళ రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పారు.
ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఇవాళ ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా నడుస్తుంది. ఇంతవరకు ఆ 20,000 సంగతి మాట్లాడట్లా. ఎందుకంటే ఇవాళ సూపర్ 6 పేరుతోటి రకరకాల పథకాలు చెప్పారు, కానీ మొట్టమొదట అమలు చేయాల్సింది ఇది. ఎందుకంటే పెట్టుబడిగా ఇవాళ రైతులకి, కౌలు రైతులకి అవసరం కాబట్టి అవసరాన్ని మరిచి ఇప్పటికీ మరి దాన్ని అంటే 1 సంవత్సరం అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వం మాది కలిపి 20,000 ఇస్తామని చెప్పారు. అందువల్ల పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించి గవర్నమెంటే చెల్లించి దానికి సంబంధించిన మొత్తం కూడా ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి, అదే విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇది వ్యవసాయానికి సంబంధించి కూడా మోటార్లు బిగిస్తున్నారు. దీనివల్ల రైతుకి నష్టం జరగబోతుంది. ఫినిక్స్ మాల్లో డాకు మహారాజ్ చిత్ర దర్శకులు కొల్లి బాబీ, సంగీత దర్శకులు ఎస్ఎస్ తమన్ సందడి చేశారు. గుంటూరు ఫినిక్స్ థియేటర్లో డాకు మహారాజ్ చిత్ర యూనిట్ డైరెక్టర్ కొల్లి బాబీ, సంగీత దర్శకులు ఎస్ఎస్ తమన్ ప్రేక్షకులతో సందడి చేశారు. ఈ సందర్భంగా తమన్, బాబీ మాట్లాడుతూ బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్ చిత్రం అఖండ విజయం సాధించిందని అన్నారు. ఈ విజయోత్సవంలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కోర్ట్ యాజమాన్యం దాసరి శ్రీకాంత్, కడంశెట్టి సతీష్, గ్రంథి వెంకటేష్ మరియు అభిమానులు పాల్గొన్నారు. పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు డాకు మహారాజ్ టీమ్ అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. సొంతూరు ఇది నాది, గుంటూరు మీ అందరికీ తెలుసు. సో 2 ఏళ్ల క్రితం వాల్తేరు వేరైతే వచ్చాము, అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారితో రావటం, అలానే బ్లాక్ బస్టర్ అవ్వటం, మీ ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకుల దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈసారి కొత్తగా ఏంటంటే మన సొంతూరుకి తమన్ గారిని తీసుకొచ్చాను. సో నిన్న ఈవినింగ్ నుంచి మన గుంటూరు వాటర్, గుంటూరు ఫుడ్. సో వెరీ హ్యాపీ. అండ్ అసలు నిన్న సాయంత్రం దిగినప్పటి నుంచి బాబీకి నాకు వచ్చే రిసెప్షన్ మామూలుగా లేదు. అసలు వేరే లెవెల్ బాబీ మాస్ ఏంటో చూపించాడు గుంటూరులో. సో ఈ ఇయర్ నాకు గేమ్ చేంజర్ అటు రామ్ చరణ్ గారు, దిల్రాజు గారు సరే, శంకర్ గారు సరే ఫస్ట్ సక్సెస్, దాని తర్వాత డాకు 2వ సక్సెస్. ఈ 2 రావడం చాలా సంతోషంగా ఉంది. అది ఈ థియేటర్కి వచ్చి చూడడం అంటే చాలా రోజులు నేను గుంటూరుకి వచ్చి, బట్ ఇంత మల్టీప్లెక్స్కి వచ్చి చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు బాబీ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ ఫర్ డాకు. పవర్ తర్వాత మళ్ళీ వి జాయిన్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. అండ్ బాలయ్య గారితో హిట్ స్ట్రీక్ అనేది లాస్ట్ 4 ఫిల్మ్స్గా జరుగుతుంది. అండ్ మళ్ళీ ఇప్పుడు అఖండ 2 అండ్ ఫర్దర్ ఫిల్మ్స్. అండ్ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్ టు బాలయ్య గారు ఫర్ ట్రస్టింగ్ ఇన్. జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ప్రస్తుత పరిస్థితులపై చర్చాగోష్ఠిని నిర్వహిస్తున్నట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, బ్యారేజీల్లో పూడికి తీయడం, లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రోత్సహించడం తదితర అంశాలపై జలవనరులు, సాగునీటి ప్రాజెక్టుల అధ్యయనకారులు, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ది అధ్యయన వేదిక కన్వీనర్ టి లక్ష్మీనారాయణ ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు. ఈ చర్చాగోష్ఠిలో రైతు సంఘాలు, ప్రజా సంఘాలు నేతలు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై జరిగే చర్చాగోష్ఠికి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే అభ్యుదయ కాముకులు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలన్నా, ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించబడాలన్నా, ఎక్కువ మందికి ఉపాధి లభించాలన్నా ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సుమారు 10,000 కోట్లు ఖర్చు పెడితే 6 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. వెలుగొండ ప్రాజెక్టుకి 1,500 కోట్లు ఖర్చు పెడితే బాగా వెనకబడిన పశ్చిమ ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్న 2 లక్షల ఎకరాలకి నీరు అందించే అవకాశం ఉంది. ప్రజలకి త్రాగునీరు అందించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ చర్చాగోష్ఠికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునేవాళ్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ అభివృద్ధిని కోరుకునేవాళ్లు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తక్కెళ్లపాడులోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వారి 82వ వార్షిక ఆర్ద్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని దీపాలతో అలంకరించారు. శ్రీ భారతీయం సత్యవాణి భక్తులనుద్దేశించి దేవాలయం మానవ దేహం మధ్య అన్వయిస్తూ ప్రవచించారు. అదేవిధంగా భారతముని కూచిపూడి నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్యం మరియు జానపద నృత్యాలు అలరించాయి.
దగ్గర నుంచి దానిలో ఉన్నటువంటి చర్మము, మాంసము, రక్తము, మధ్య ఇవన్నీ సప్త ప్రాకారాలు. ఈ సప్త ప్రాకారాలు దాటుకుంటూ లోపలికి వెళితే ఉండే గర్భగుడి మన హృదయం. ఆ గర్భగుడు నివార సూకవత్తని వడ్ల గింజ మీద ఉన్న మొనంతటి పరిమాణంలో పసుపు ఛాయలో వెలుగుతూ ఉంటుంది ఇంత దీపం. అదే పరమాత్మ. మన దేహంలో ఉండే పరమాత్మ గర్భగుడిలో ఉండేటువంటి దేవుణ్ణి సూచిస్తుంది. అందుకే మన దేహం ఎలా ఉన్నదో దేవాలయం కూడా అలా నిర్మాణం చేశారు మన ఋషులు, మన మునులు, మన ప్రాచీన. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో రాత్రి జరిగిన సంబరాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టార్ మ్యూజికల్ నైట్, కాంతార ప్రదర్శన, జగ్లర్స్ షో, బటర్ఫ్లై రోబో యాక్ట్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కమిషనర్ పులి శ్రీనివాసులు నేతృత్వంలో జరుగుతున్న సంబరాల్లో ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, పలు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. ವಾಡಿಕೆ ఉన్నాయి. రేపు చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ చూసి ఆనందించి మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చినట్లయితే ఇంకా మా వైపు నుంచి ఏమైనా కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటే అది కూడా కరెక్ట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్స్ అందరూ మరి హైదరాబాద్ నుంచి వచ్చారు. మన శరత్ ఆర్గనైజరు తను వీళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి తీసుకురావడం జరిగింది. మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరందరూ కూడా శ్రద్ధగా ఇది ప్రోగ్రామ్స్ అన్ని తిలకించి ఆనందించవలసిందిగా కోరుచున్నాం. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.